సూట్ కేసు సర్దుతున్నావేంటి? ఎక్కడికి? ఏదైనా కంపెనీ పని మీద బయలుదేరుతున్నావా? లేదు లేక పర్సనల్ పనే. సరదాగా అలా సమ్మర్ క్యాంప్కి వెళ్ళొద్దామని. నువ్వు వస్తావా? లేదులే బావా, నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఈ మాట అంటావనే నేను ధరణిని కంపెనీకి తీసుకెళ్తున్నాను. ఏంటి ధరణినా? ఏంటి అంత ఆశ్చర్యంగా ధరణినా అని అంటున్నావు? మన ఇద్దరం సరదాగా సమ్మర్ క్యాంప్కి వెళ్తున్నామంటే ఇలా ఆశ్చర్యపోతుంది. దేనికింత ఆశ్చర్యమా? నీలా ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళతో పోను అనడానికి నాకేమైనా పిచ్చా? పైగా మాకు పెళ్ళయింది. మంచులో కూడా తన ఫ్రెండ్ని కలవడానికి వైజాగ్ వెళ్ళింది. అందుకే అలా ఒక 10 days మేము ఆ ఊరు ఈ ఊరు వెళదామని డిసైడ్ అయ్యాము. ఆ, నువ్వు ఇలాంటి ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని కాచు కూర్చున్నట్టున్నావు. తప్పే లేదుగా. భర్తతో ఏకాంతంగా గడపాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది. చూడు, నీకు ఇష్టం లేదన్నావు, ఓకే. నా భార్యతో గొడవ నీకెందుకు? వదిలేసే. అక్కుంటే చెప్పేది మీ సంగతి. మా సంగతి మీకెందుకు గాని పెంచకు. అక్కలేని టైం చూసి మీరు ఇలా ప్లాన్ చేయటం చాలా దుర్మార్గం. భార్య భర్తలు కలిసి వెళ్ళడం దుర్మార్గమా? చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. లేక మా సంగతి నీకెందుకు కానీ నీ సంగతి ఏంటో చెప్పు. ఏంటి ఆవిడ గారిని రమ్మంటారా? తనెందుకు మన మధ్యలో పానకంలో పుడకలా? అందరూ ఎవరి దారిన వాళ్ళు పోతే నేనొక్కదాన్నే ఉండాలా? అయితే ఓ పని చేస్తాను. ఏమైనా చేయండి, మన మధ్యకి మాత్రం తేవద్దు. తేన్లే గాని ఆకాష్ని ఇక్కడికి లేఖకి తోడుగా రమ్మంటాను. అతనితో నేను వెళ్ళినా అతను ఇక్కడికి వచ్చినా ఒక్కటే కదా. ఎందుకు అవుతుంది? ఇది మన ఇల్లు. అతను ఆల్రెడీ ఇక్కడ ఉండే మనిషి. చిచి, అతనితో పాటు నేను ఒంటరిగా ఇక్కడ ఉండను. అతనున్నాక ఒంటరిలా అవుతావు. జంటగా ఉండొచ్చు. ధరణి, అయ్యో, మరేం చేద్దాం అంటావు? నువ్వేమో రానంటున్నావు, అతనేమో పిలిపించొద్దంటున్నావు. ఎలా? హౌ? బావా, నేను కూడా మీతో పాటు వస్తాను. నేను ఒప్పుకోను. ధరణి, మొండిగా మాట్లాడకు. తను భయపడుతుంది కదా. అలాంటప్పుడు ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాం? ఆకాష్ని పిలిపించండి, చిలక గోరింకల్లా ఉంటారు. ఇదిగో, అతన్ని పిలిపిస్తే నేను ఊరుకోను. చచ్చిపోతాను అంతే. ధరణి, నా మాట విను. తను కూడా రాని. అక్కడ ఎవ్వరికీ ఏ ఇబ్బంది రాకుండా నేను ప్లాన్ చేస్తాను కదా. మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలా చూడండి. ఆ విషయం నాకు వదిలే, ఓకేనా? సరే. లేక నువ్వు వెళ్ళి రెడీ అయిపో. అలాగే బావా. మొత్తానికి ఇరికించారు. ఇప్పుడుంటుంది అక్కడ తమాషా. ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే ఇలా అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే ఎంతో హాయిగా ఉంది. దొంగతనం చేసిన జామకాయ రుచి ఎక్కువ అని అందరూ అంటుంటారు. కానీ ఇలా చాటుమాటుగా వచ్చి మనం కలుసుకొని మాట్లాడుతుంటే ఆ రుచి ఏంటో తెలుస్తుంది. నిజంగా అది నేరిస్తే ఇది నేర్వాలి అంటే అబద్ధం అనుకున్నాను. కానీ అవసరం బట్టి నిజమని ఇప్పుడు తెలుస్తుంది. ఏదైనా అనుభవానికి వచ్చే వరకు అబద్ధం, అనుభవం వచ్చాక నిజం. అంటే నువ్విప్పుడు అనేదేంటి? నేను దొంగ జామకాయని, చాటుమాట వ్యవహారాన్ని అనా? అయ్యో రామా, అలాంటి అర్థాలు తీస్తే నన్ను అపార్థం చేసుకున్నట్టే. నా ఇంటర్నల్ అభిప్రాయం అది కాదు మంజులా. మనిద్దరం ఇలా ప్రశాంతంగా మాట్లాడుకోవడం చాలా ఆనందంగా, చాలా చాలా తృప్తిగా ఉంది. దాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక ఏవో బాగున్నాయని అనిపించి ఆ కొటేషన్స్ చెప్పాను. బట్ ఫీల్ ఈజ్ నాట్ దాట్. ఐ ఫీల్ హ్యాపీ అని మాత్రమే. ఫీల్ హ్యాపీ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలో చెప్పు. అవతల వాళ్ళ ఎత్తులు తెలియకుండా మనం ఏం చెప్పగలం? అవతల వాళ్ళ ఎత్తు మ్యాటర్ కాదు, మన ఈ అవతారాలకి ముగింపెప్పుడో అది చెప్పు. ఇంత పెద్ద సమస్యకు సమాధానం సడన్గా ఎలా దొరుకుతుంది? ముందు 10 రోజులు మనం హ్యాపీగా గడిపేద్దాం, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఇక్కడ మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరుగా. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం అని సాంగ్ వేసుకుందాం. ఇదిగో,
సాంగుల తర్వాత ముందు సొల్యూషన్ చెప్పు. సొల్యూషన్స్ తర్వాత ముందు మన డౌట్స్ క్లియర్ చేసుకుందామా? ఏం డౌట్స్? ఆ, అదే మంజు, నువ్వు నెల తప్పడం, బిడ్డ మెడలో పేగు వేసుకొని ఉండడం. పిచ్చి పిచ్చి అనుమానాలు బయట పెడితే నీ పేగులు తీసి మెడలో వేసుకుంటా. ఆ, వద్దులే కానీ అసలు విషయం చెప్పు. నా విషయం తర్వాత చెప్తాను కానీ ముందు నీ విషయం చెప్పు. నా విషయం ఏముంది? లేఖతో లవ్, ఆ చేతి మీద పచ్చబొట్టు, ఎంగేజ్మెంట్. ఆ, 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 అవన్నీ ఉత్తుతే. నాకేం లేదు, లవ్వు లేదు, పాడు లేదు. ఆ ఆదిత్య గారే నన్ను ఇరికించారు. ప్రామిస్? ప్రామిస్. నీ మీద ప్రామిస్. కావాలంటే నీ బిడ్డ మీద. కొడతావేంటి? మరి లేకపోతే కడుపులో బిడ్డ అంటావే. అయినా పసిగుడ్డు మీద ప్రమాణాలేంటి? పసిగుడ్డ అంటే గుడ్డు. గుడ్డు యు మీన్ గుడ్డు? గుడ్లు పీకేస్తా. అందరూ అని అని నాకు అలా అలవాటైంది. ఏదో అలా అనేశాను అంతేనా? అంతే. కన్ఫర్మ్? ఏయ్, వెదవ టాపిక్ లాపు. ముందు ఓ వెద సంగతి తేలాలి. ఏ వెదవ సంగతి? అదే నీ కడుపులో పెరుగుతున్న ఏదో సంగతి. మళ్ళీ ఆ కూతులు కూసావంటే పళ్ళు రాలుతాయి. అదంతా అబద్ధం అని అంటున్నాను కదా. అబద్ధం అయితే నువ్వు బిడ్డ కోసం అనగానే ఆదిత్య గారు ఎలా పంపించారు? ఆ విషయం ఆదిత్యని అడుగు. నన్ను ఇంతలా అనుమానిస్తున్నావు? ఇది తేల్చుకోవటానికేనా నన్ను ఇక్కడికి రమ్మన్నావు? ఈ 10 రోజులు ఇలాగే వేధిస్తావా? 10 రోజులు ఎందుకు? అలా రేపు బయటికి వెళ్ళి తేల్చుకుంటాం కదా. అంటే ఎందుకా నన్ను రమ్మంది? స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా. మోహం పగులుతుంది. ఆ, నువ్వు ఇది తేల్చుకునే ముందు నాకు లేఖ విషయం కూడా తేలాలి. అదంతా అబద్ధం అంటున్నాను కదా. ఇది అబద్ధమని అంటున్నాను. సరే, రాజీకొద్దాం. రాద్దంతాలు వద్దు, సరదాగా గడిపేద్దాం. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. సరదా ఏంటి సరదా? ముందు ఆకలి తీరే మార్గం చూడు. ఆకలా? దానికి నేను ఉన్నాను కదా. నిన్ను చూస్తూ కూర్చుంటే ఆకలి తీరుతుందా? నో 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 నో. అలా చూస్తూ ఉండు. 10 నిమిషాల్లో నేను స్వయంగా వంట చేసి నీకు గోరుముద్దలు తినిపిస్తాను. నిజంగా? ఎస్, ఈ ఆకాశం మీద నమ్మకం పెట్టు. అయ్యో, అబ్బా. అయిపోయింది. ఒక్క నిమిషం, అన్ని తీసుకొచ్చేస్తాను. టడాటడాయ్. మంజు, ఎలా ఉంది వంట? అదిరిపోయింది కదా. ఆకలి మీద గడ్డైనా రుచిగానే ఉంటుందంట. అంటే నా వంట గడ్డంటావా? ఏదో నోరు జరాలు అనేసాను, వదిలేసాయి. త్వరగా తిను. అలా బయటకెళ్ళి చల్లగాలిలో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. ఆహా, ఎంత చల్లటి మాట చెప్పావు. ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పడుతూ ఉంటే, ఇంకా తెలవారదేవే. ఏంటి తెగ హుషారుగా ఉన్నా? ఉండనా? ఇలా నువ్వు నేను కలిసి వికారాబాద్ వీధుల్లో, అడవుల్లో అలా చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంటే ఉండదా మరి? చూడు, మనం ఎక్కడెక్కడ తిరగాలా అని లిస్ట్ రాసుకుని మరీ వచ్చా.
ఎక్కడెక్కడ తిప్పుతావేంటి? ఇక్కడ అక్కడ అని ఏమీ లేదు. ఎగరగలిగే శక్తి వస్తే ఆకాశంలో కూడా తిప్పుకొస్తాం మంజులా. చాలా ఉందే. బోలెడుంది, బొచ్చెడుంది. మార్పు లేదు, ఆపేవారే లేరు. నువ్వు నేనై, నేను నువ్వై, మొత్తం మెడ పెడ ఎడ మడ తిరిగేద్దాం. బ్రేక్ఫాస్ట్ బయటే, లంచ్ బయటే, స్నాక్స్ బయటే, డిన్నరు బయటే. రాత్రి లేదు, పగలు లేదు, అలా 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 అన్నీ బయటే, అనువు బయటే. హ, ఈ బయట గోల ఆపు. పద వెళ్దాం. ఎక్కడికి? హం, ఇప్పటిదాకా అన్నీ చెప్పి మళ్ళీ ఎక్కడికి అంటావే? ఓహో, నువ్వు బయట గోల ఆపమంటే అన్ని క్యాన్సిల్ ఏమో అనుకున్నా. క్యాన్సిల్ చేసి ఇక్కడేం చేద్దాం? కామ్ కామ్, నువ్వో సగం నేనో సగం అంటూ చాలే సంబడం, పద. సంబరం పంచుకుందాం అనే కదా మనం ఇలా సెపరేట్ గా కలుసుకుంది. పంచుకుందాం. సరదాలు సంబరాలు తర్వాత. ముందు సమస్యలకి పరిష్కారం సెటిల్ అవ్వాలన్నాను కదా. ఈ కండిషన్స్ ఏం బాగోలేదు. కండిషన్స్ లేకపోతే మనం కలిసి బతకలేం. పద, అలా బయటికెళ్ళి బాగా ఆలోచిద్దాం. అంతేనంటావా? అంతే. ముందు ఎక్కడికి వెళ్దాం? లిస్ట్లో రాసానన్నావు, మళ్ళీ ఎక్కడికి అంటావే? ఆ లిస్ట్ ఇలా ఇవ్వు. అంటే నీ అనుమానపు రోగం ఇంకా పోలేదన్నమాట. ఫస్ట్ హాస్పిటల్ అని రాసావు. అంటే ఆ డౌట్ క్లియర్ అయితేనే కదా క్లోజ్ గా మూవ్ అని. ఏంటి ఆదిత్య గారి కార్ లాగా ఉంది? బాసు నాకు ఉద్యోగం ఇచ్చాడన్న భక్తో, లేకపోతే నేను దొరికిపోతానన్న భయమో తెలియదు కానీ ఈ భక్తితో కూడిన భయం వల్ల అసలు ఎక్కడ చూసినా బాసే కనిపిస్తున్నారు. नमस्ते साहब। कैसे हो? ठीक हूँ साहब। బాసే గెస్ట్ హౌస్ భలే ఉంది డాడీ. ఏంటి? వామ్మో, ఫ్యామిలీతో దిగిపోయాడుగా. ఓర్ దేవుడు, మజా 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 మజా. పాపకి ఎస్టేట్ మొత్తం దిక్కావు. ठीक है बाद में साहब। లోపలికి లేకే ఆవు. అలాగే हाँ। साहब। మజా మజా మజా. తక్కువ తక్కువ ఆపు. ఏమైంది? ఇప్పటిదాకా బయటికి అన్నా, ఇప్పుడు దాక్కు అంటావే? తప్పదు తప్పదు. నా మొగుడు వచ్చాడు. నీ మొగుడా? ఎవరు? నా మొగుడే కాదు, నీ మొగుడు కూడా. ఆదిత్య గారు మొత్తం బెటాలియన్తో దిగారు. ఇదేంటి? వీళ్ళు వస్తున్నారేంటి? ఇప్పుడు ఎలా? ముందు వెళ్ళి దాక్కు, తర్వాత చూద్దాం. అయ్యో చెప్తున్నారే. అయ్యో అది నాగది. అమ్మో అమ్మో చెప్తున్నాడు. సార్ మీరు ఇక్కడ ఏంటయ్యా, వికారాబాద్ వచ్చాక నీళ్ళు ఏమైనా వికటించాయా? ఒక్కరోజుకే మీరు ఎవరు అన్నట్టు మాట్లాడుతున్నావు? అయ్యయ్యో, వికారం కాదు సార్, విచారం. విచారమా? ఆ, విచారం కాదు, విచారణ. విచారణ ఏంటి? అదే సడన్ గా వచ్చారు కదా, నేను సరిగ్గా పనిచేస్తున్నానా లేదా అని చెకింగా. నా జీవితానికి చరమగీతం పాడడానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాస్కు డౌట్ వస్తే బతుకు దండగా అని. నువ్వు చేసే పనులకు మళ్ళీ డౌట్లు కూడానా?
రావాలనిపించింది వచ్చాను. నా గెస్ట్ హౌస్కి నేను రాకూడదా? పోనీ వెళ్ళిపోనా? సార్ 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 అలా ఎవరంటారు కానీ అలా అడగాలని నాకు అనిపించింది. అనిపించింది చాలు, బయలుదేరు. బయలుదేరాలా అంటే ఊస్టింగ్ అడ్రస్ తీసుకొచ్చేసారా? ఏయ్, ఊస్టింగ్ లేదేం లేదు కానీ రావాలనిపించింది వచ్చాం. నువ్వేంటి మేము వచ్చామని అంత టెన్షన్ పడుతున్నావు? అయ్యయ్యో అయ్యో ఇది టెన్షన్ కాదు సార్, మీరు వచ్చారన్న ఆనందం, ఎగ్జైట్మెంట్. ఓహో, ఎగ్జైట్మెంట్ అంట. బావా అసలేంటి మీటింగ్? నాకు చిరాకేస్తుంది. నీ వుడ్బీ దగ్గరికి వచ్చినందుకు ఆనందపడాలి కానీ చిరాకంటావేంటి? ఆకాష్ చూడు, ఆనందంలో ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో. నాకేం హ్యాపీగా లేదు. ఇదిగో ధరణి, ఇప్పుడు అవన్నీ అవసరమా? చిరాగ్గా ఉందన్నావుగా, వెళ్ళి ఆ రూమ్లో ఫ్రెష్ అవ్, తర్వాత కలుద్దాం. గోవిందా గోవిందా, అయిపోయిందిరా ఆకాశం, నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఇదిగో ఆకాష్, అలా బయటికి వెళ్ళొద్దాం రా. సార్ ఇప్పుడా? ఇప్పుడే కదా సార్ వచ్చింది, తర్వాత వెళ్దాం. ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలుసు కానీ చెప్పించేయి రా. మంజులేమో లోపల ఉండిపోయింది, ఇప్పుడు నా బతికి ఏమవుతుందో నాకే తెలీదు. పదం అంటుంటే అలా చూస్తావేంటయ్యా? ఏం చేస్తుందా అని. ఏంటి చేసేది వంట? ఆ? చెప్పింది చేయి రా. సార్ నేను ఎస్టేట్ మేనేజర్ సొల్లాపు. కదా. కమాన్, ల్యాప్టాప్ తీసుకురా. ల్యాప్టాపా? అదెందుకు సార్ ఇప్పుడు? పోనీ నువ్వు చెప్పవయ్యా, చెప్పించేయి ఎలా. ఓకే సార్, ఓకే. నేను ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి వస్తాను. ఈయనేంటి ఇక్కడ తీసుకొచ్చాడు? ఇంత సీరియస్గా ఉన్నాడు. ఆ వాచ్మన్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఈయన గారి జీనియస్నెస్ నాకు వీక్నెస్ తెప్పిస్తుందా? ఏంటయ్యా మనసులో ఏదో కొనుక్కుంటున్నట్టున్నావు? నేనా? నో కొనుక్కోడాలు, ఓన్లీ మైండ్ వాయిసే. మైండ్ వాయిసా? ఏంటిది? అచ్చ తెలుగులో స్వాగతాలు అంటారు. నీ గతాలతో నాకేం పని కానీ ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ టెన్సా? అదేం లేదు సార్. ఏంటే ప్రెజెంట్ టెన్స్ లేదా? ముందు ల్యాప్టాప్ ది. దేనికి సార్? తీవాయి చెప్తాను. ఎస్టేట్ డీటెయిల్స్, అకౌంట్స్ ఓపెన్ చేయి. వాటి కోసం ఇక్కడి దాకా రావడం ఎందుకు సార్? అక్కడే గెస్ట్ హౌస్లో చూడొచ్చుగా. ఏది ఎక్కడ చూడాలో నాకు తెలుసు కానీ ఓపెన్ చేయి. అక్కడ నా మంచులో ఒక్కతే ఉంది, ఏం జరుగుతుందో ఏమో. ఏంటి ల్యాప్టాప్ ఓపెన్ చేయమంటే మేనమేషాలు లెక్క పెడుతున్నావు? చేస్తున్నా సార్, చేస్తున్నా. సార్ ఇక్కడికి వచ్చి ఎందుకు ఓపెన్ చేయిస్తున్నారు ఈ ల్యాప్టాప్ని? బిజినెస్ సీక్రెట్ అయ్యా. బిజినెస్ సీక్రెటా? ఇందులో సీక్రెట్ ఏముంది సార్? నీ ఆడాళ్ళ ముందు అకౌంట్స్ చూస్తే లాస్ అవి వచ్చాయనుకో, తెలుసుకుని టెన్షన్ పడతారు కదా వాళ్ళు. ఓహో అదా, నాకు అర్థం కాలేదు సార్. నీకు అర్థం కాకపోయినా ఏం పర్వాలేదు, అయినా నాకు ఒకటి అర్థం కాలేదు. మీకు అర్థం కాంది ఏముంది సార్? మంజుల, ఈ మంజుల సంగతి అస్సలు అర్థం కావట్లేదు. మంజుల, మంజుల గారి పేరు ఇప్పుడు ఎందుకు ఎత్తారు సార్? తన పేరు ఎత్తగానే నువ్వంత షాక్ అవుతున్నావు ఏంటి? సడన్ గా మీరు అలా అనేసరికి ఏమైందో అన్న కంగారు సార్. హా, ఏం లేదు, ఎస్టేటు. ఎస్టేట్కి వచ్చారా? మీరు చూసారా? మీరు చెప్పకుండా వచ్చారా? ఏ నువ్వు చూసావా? నో 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 నో, నేనేం చూడలేదు. మరి వచ్చిందా? చెప్పకుండా వచ్చిందా? మీరు చూసారా అని అడుగుతావే?